హాయ్ అండి. ఇవాళ కొత్తగా మిషన్ నేర్చుకునే వాళ్ళకైనా గానీ, ఆల్రెడీ నేర్చుకుని కుట్టే వాళ్ళకైనా గానీ బాగా ఉపయోగపడే వీడియో అండి ఇది. మనకి లైనింగు బ్లౌజులో కుట్టేటప్పుడు కొన్ని క్లాతులైతే బాగానే ఉంటాయి, కానీ కొన్ని క్లాతులు మనం అటాచ్ చేసేటప్పుడు మనకి చాలా ముడతలు వస్తూ ఉంటాయి కదా. అవి మనం కుట్టుకుంటూ అలాగే ముడతలు వచ్చిన దగ్గర మళ్ళీ వేసిన కుట్టుని ఊడదీసేసి మళ్ళీ వేసుకుంటూ అలా చేస్తూ ఉంటాం కదా. అలా చేస్తే మనకి చిరాకుగా ఉంటుంది, టైం కూడా చాలా వేస్ట్ అయిపోతుంది కదా. అందుకోసం నేను చూడండి, వీడియోలో చూస్తున్నారు కదా, ఇలా గమ్ము పెట్టి మనం లైనింగ్ని అంటించేసామంటే కనుక మనకి పని చాలా ఈజీగా ఉంటుందండి. మనకి ప్లెయిన్ బ్లౌజు కుట్టేటప్పుడు ఎంత ఈజీగా ఉంటుందో సేమ్ అంత ఈజీగా మనకి ఈ లైనింగ్ బ్లౌజ్ అనేది కుట్టుకోవచ్చు. చాలా సింపుల్గా ఈ విధంగా చేసుకుంటే చిరాకు అనేది లేకుండా చాలా నీట్గా వస్తుందండి. ఫినిషింగ్ కూడా మనకి ఎక్కడ లైనింగ్ బ్లౌజ్కి ముడతలు అనేవి లేకుండా చాలా నీట్ ఫినిషింగ్ అయితే వస్తుంది. ఈ విధంగా చుట్టూ కూడా ఒక చివర అంచున అక్కడక్కడ ఈ విధంగా కనుక గమ్ముని పెట్టేసుకొని ఇలా పై వైపు నుంచి మనం బ్లౌజ్ పీస్ని కట్ చేసుకుంటాం కదా, ఇలా పై వైపు నుంచి అంటించుకున్నామంటే మనకి ఈజీగా ఉంటుందండి. అదే లైనింగ్కి ముందుగా వేసేసి దీనిపైన వేయాలంటే అది కరెక్ట్గా సెట్ అవ్వదు. ఇలా పై వైపు నుంచి కనుక క్లాత్ వేసేసుకుంటే మనకి ఈజీగా ఉంటుందండి. ఇలా వేసేసుకొని నీట్గా మనం ఎక్కడ ముడతలేమి లేకుండా చూసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇప్పుడు వెంటనే మనం ఆ గమ్ము వేసి ఇలా అంటించిన తర్వాత ఐరన్ చేసుకోవాలండి. ఇలా ఐరన్ చేసుకున్నామంటే మనకి ఆ గమ్ము అనేది ఆ లైనింగ్కి మెయిన్ క్లాత్కి అంటుకొని పోతుంది. ఎక్కడ కూడా ముడతలు అనేవి లేకుండా చాలా నీట్గా ఉంటుందండి. అసలు ఎంత కుట్టేటప్పుడు మీకే అర్థమైపోతుంది ఎంత ఈజీగా ఉంటుందో. ఆల్రెడీ నేను ట్రై చేశాను, నాకు చాలా ఈజీ అనిపించిందండి. సరే, ఇప్పుడు చాలామందికి ఈ ఐరన్ చేయటం, ఈ గమ్ అంటించి ఐరన్ చేయడం అనేది తెలిసే ఉంటుంది, కానీ తెలియని వాళ్ళు కూడా ఉంటారండి. వాళ్ళకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతోనే ఈ వీడియో అయితే చూపిస్తున్నాను మీకు. ఈ విధంగా మనం పై వైపు నుంచి ఐరన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ వైపు నుంచి ఐరన్ చేసుకున్నామంటే ఇంకా నీట్గా వస్తుంది ఫినిషింగ్ అనేది. ఈ విధంగా ఐరన్ చేసుకుంటే చూడండి, అసలు ఎక్కడ కూడా మనకి ముడతలు అనేవి లేకుండా నీట్గా ఉంటుంది. కాకపోతే నేనేమంటున్నానంటే ఇలా ఐరన్ చేసేసుకొని ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా మనం కట్ చేసేసుకుంటాం కదా, అప్పుడు ఓన్లీ ఇలా అంటించి వదిలేయకుండా చుట్టూ కూడా కుట్టు వేసుకుంటే మనకి ఎక్కడ ఊడిపోయే అవకాశం లేకుండా స్ట్రాంగ్గా ఉంటుందండి. కుట్టేసి పెట్టుకుంటేనే బాగుంటుంది. మనం ఐరన్ చేసుకొని గమ్ వేసుకొని ఐరన్ చేసుకున్నాం కదా అని అలాగా కుట్టకుండా అయితే వదలొద్దండి, వదిలేయద్దు. నా సలహా అండి అది. అలా చేస్తేనే బాగుంటుంది అని నేనైతే అలాగే చేస్తాను. చూడండి, ఇలాగా ఫ్రంట్ పార్ట్లకి ఈ విధంగా నేను మార్కింగ్ పెట్టేసుకున్నాను కదా, అంటే రెండు ఒకేసారి అంటించేసుకుంటానండి. ఎందుకంటే మనకి ఒక్కొక్కసారి అవి రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కదా, ఉల్టా సీదా అయిపోతాయి. అందుకోసం రెండింటిని ఇలా పక్క పక్కనే పెట్టేసుకొని రెండింటిని ఒకేసారి ఇలా అంటించుకున్నామంటే కనుక మనకి రివర్స్ అయ్యే ఛాన్స్ అస్సలు ఉండదు. ఈ విధంగా చుట్టూ కూడా గమ్ అయితే వేసేసుకొని ఇప్పుడు మెయిన్ క్లాత్ని చూసుకోవాలండి. ఈ మెయిన్ క్లాత్ని దానిపైన వేసేటప్పుడు కూడా మనం ఉల్టా సీదా అనేది చూసుకొని ఇలా పై వైపున క్లాత్ అనేది ఇలా వేసేసుకోవాలి. ఈజీ మెథడ్ అండి. ఇలా పై వైపు నుంచి క్లాత్ వేసుకోవడం అనేది ఈజీగా ఉంటుందన్నమాట. మనం లైనింగు మీద ఇలాగా వేసేసామనుకోండి, మామూలుగా ఆ లైనింగ్ పట్టుకునేటప్పుడు మనకేమవుతుందంటే ఆ లైనింగ్కి మనం వేసిన గమ్ అంతా చేతికి అంటుకుంటూ ఉంటుంది, మనకి అంత కంఫర్ట్గా ఉండదన్నమాట. ఇలా పై వైపు నుంచే క్లాత్ వేసేసుకున్నాం అనుకోండి, చాలా నీట్గా ఉంటుంది. ఇలాగా వేసిన తర్వాత ఐరన్ అయితే ఖచ్చితంగా చేసుకోవాలండి. ఇలా ఐరన్ చేస్తేనే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది.
ఎక్కడ ఒక చిన్న ముడత కూడా మీకు భూతద్దం పెట్టి వెతికినా కూడా కనిపించదు. అంత నీట్గా ఉంటుందండి. అస్సలకి ఒక చిన్న ముడత కూడా ఉండదనమాట. ఇలాగా ప్రయత్నం చేసి చూడండి, చాలా బాగా వర్కౌట్ అవుతుంది మీకు. ఇప్పుడిప్పుడే మిషన్ నేర్చుకునే వాళ్ళకైతే ఇంకా బాగా ఇది ఉపయోగపడుతుందండి. ఆల్మోస్ట్ బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఇలా గమ్ము వేసి అంటించకపోయినా కూడా నీట్గానే వస్తుంది. కానీ కొత్తగా నేర్చుకునే వాళ్ళకైనా ఇది చాలా ఉపయోగపడుతుందండి. అదే కాకుండా ఆల్రెడీ కుట్టే వాళ్ళకైనా కూడా ఇది బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే టైం అనేది చాలా తక్కువ టైంలోనే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు చాలా తక్కువ టైం తీసుకుంటామండి స్టిచ్చింగ్కి. ఇలా ముందుగానే రెడీ చేసి పెట్టేసుకుంటాం కాబట్టి ఇప్పుడు మిషన్ మీదకి మనం వెళ్ళినప్పుడు ఆ చుట్టూ కూడా కుట్టయితే వేసుకోండి. అది మాత్రం నేను చెప్తున్నాను. కొంతమంది ఏం చేస్తారంటే ఇలా మొత్తం అంటించేసిన తర్వాత కుట్టు అనేది వేరనమాట. డైరెక్ట్ కట్ చేసేసి బ్లౌజ్ అనేది కుట్టేస్తూ ఉంటారు. అలా కాకుండా ఇలా అంటించినా కూడా మనకి ఈజీయే కదా. ఇప్పుడు క్లాత్ని సర్దుకుంటూ కుట్టు వేయడం అంటే చాలా లేటు. దానిపైనే ఇలాగా చుట్టూ ఒక కుట్టు వేసేయడం ఎంతసేపు చెప్పండి. మనకి ఫినిషింగ్ బాగుంటుంది. అలా కుట్టు వేసుకోవాలి ఖచ్చితంగాను. అలా రెడీ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి, నేను హ్యాండ్స్ కూడా ఇలాగా మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇలా మార్కింగ్ చేసుకుంటే ఏంటంటే చెప్పాను కదా, ఒక్కొక్కసారి మనకి 2 హ్యాండ్స్ ఒకవైపుకే వచ్చేలాగా మనం అంటించేసామనుకోండి అది మొత్తం పాడైపోతుంది కదా. ఇలా మార్కింగ్ చేసుకున్నాం అనుకోండి మనకి రివర్స్ అయ్యే ఛాన్స్ అయితే అస్సలు ఉండదు. చేయాల్సిన పనల్లా ఏముందండి, ఆ లైనింగ్ పైన మనం ఇలా గమ్ము వేసేసుకోవడం. ఇలా గమ్ము వేసేసుకున్న తర్వాత చుట్టూ కూడా ఒక అంచున ఇలాగా గమ్ము వేసేసుకోవాలి. ఇప్పుడు దానిపైన ఏం చేస్తాము, ఆల్రెడీ మనం మెయిన్ క్లాత్ని కట్ చేసుకొని పెట్టుకుంటాం కదా, ఆ మెయిన్ క్లాత్ని తీసుకొని చూసుకోండి ఏది పైవైపుకో గమనించుకొని వేసుకోవాలన్నమాట. అదొక్కటే మనం జాగ్రత్తగా చేయాల్సిన పని. 1-2 సార్లు ఏది పైవైపుకి రావాలో చూసుకొని ఇలా లైనింగ్ పైవైపు నుంచి క్లాత్ వేసేసుకొని ఒకసారి ఐరన్ చేసుకున్నామంటే అంటుకుపోతుంది అనమాట. చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఎలాంటి క్లాత్ అయినా, ఇక మనం కొన్ని క్లాత్లు అయితే ఉంటాయండి, ఎంత మనం మంచిగా లైనింగ్ అటాచ్ చేయాలన్నా కూడా చాలా ముడతలు వచ్చేస్తూ ఉంటాయి. చాలాసార్లు దాన్ని ఇప్పి మళ్ళీ కుట్టి మళ్ళీ ఇప్పి మళ్ళీ కుట్టి అలా చేయాల్సి వస్తుందండి. చిరాకు వచ్చేస్తుంది, టైం అంతా వేస్ట్ అయిపోతుంది. కానీ ఎలాంటి క్లాత్ అయినా, ఎంత మనకి జారిపోయే క్లాత్ అయినా ఈ గమ్ము అంటించి కుట్టడం అనేది మాత్రం చాలా బాగా యూజ్ అవుతుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి. మొదట్లో నేను కూడా అనుకునేదాన్ని గమ్ము అంటించి కొడతారు అంటే ఎందుకు గమ్ము, వేస్ట్ పనులు అవన్నీ టైం వేస్ట్ అనుకున్నాను. కానీ లేదండి, అస్సలు టైం వేస్ట్ పని కాదు. అది చాలా బెస్ట్ మెథడ్ అండి. ఇది మాత్రం బాగా జారిపోయే క్లాతులకు మాత్రం ఇది అనేది చాలా బాగా ఉపయోగపడుతుందని నేను చాలా గట్టిగా చెప్తున్నాను. ఎందుకంటే ఆల్రెడీ నేను ట్రై చేసి కుట్టాను కాబట్టి మీకు ఇంత గట్టిగా చెప్తున్నాను. ఖచ్చితంగా మీకు ఇది బాగా ఉపయోగపడుతుంది. ఎవరికైనా కనుక బాగా సిల్క్ క్లాత్లు ఉండి ఇది మా వల్ల కాదు, మేము కుట్టలేము, మాకు ఇంకా వద్దు ఇది అని అనుకునే వాళ్ళైనా సరే ఇలా ట్రై చేసి చూడండి. ఖచ్చితంగా మీరు చాలా ఇంట్రెస్ట్గా, అలాంటి క్లాత్లు కాదు ఇంకంతకన్నా జారిపోయే క్లాత్లు ఇచ్చినా కూడా కస్టమర్లు మీరు హ్యాపీగా కుట్టగలరు అన్నమాట. అస్సలు భయపడాల్సిన పని లేకుండా చాలా ఈజీగా చాలా నీట్ ఫినిషింగ్ తోటి కుట్టి ఇవ్వచ్చండి. ఖచ్చితంగా మీరైతే ఈ గమ్ము ప్రాసెస్, గమ్ముతో అంటించి కుట్టే ప్రాసెస్ ఒక్కసారి చేసి చూడండి, మీరే చెప్తారు, ఆశ్చర్యపోతారు కూడా. ఎందుకంటే నేను అంతకుముందు కొన్ని క్లాతులతోటి స్టిచ్చింగ్ చేసేటప్పుడు చాలాసార్లు ముడతలు అనేవి రావడం, మళ్ళీ ఊడదీసి మళ్ళీ కుట్టినా కూడా ఎక్కడొకక్కడ ఒక చిన్న ముడతైనా ఉండేదన్నమాట. ఇప్పుడు ఇలాగా ఏంటంటే అస్సలు మనం చెప్పాను కదా, భూతద్దం పెట్టి వెతికినా కూడా ఒక్క ముడత కూడా కనిపించదు. అంత నీట్గా వస్తుంది ఫినిషింగ్ అనేది. చూడండి, ఇదే విధంగా నేను అన్నీ కూడా అంటించేసుకున్నాను. బ్యాక్ పార్టు అలాగే హ్యాండ్స్, ఫ్రంట్లు అన్నీ కూడా నీట్గా అంటించేసుకున్నానండి. ఇంకేముంది, నాకు కుట్టడం అంటే సాదా జాకెట్ ఎలా కుడతామో సేమ్ అదే ప్రాసెస్లోనే మనం కుట్టేస్తాం అన్నమాట. ఇంత ఈజీగా మీరు కూడా
లైనింగ్ బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ చేయాలని ప్రతి ఒక్కరు కూడా మీకు బ్లౌజులు కుట్టడం కనుక వచ్చేస్తే ఆటోమేటిక్గా అన్నీ కుట్టడం అయితే వచ్చేస్తుంది కదా. లైనింగ్ బ్లౌజ్ కుట్టడానికి ఇబ్బంది పడే వాళ్ళందరూ ఇది ఖచ్చితంగా ట్రై చేయండి. ఓకేనా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనే వారికి మర్చిపోకుండా షేర్ చేయండి. ఓకేనా. ఖచ్చితంగా మీరైతే ట్రై చేయండి. ఓకేనా. బాయ్ 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 బాయ్.